ప్రపంచ కప్ విజయం తర్వాత జరుగుతున్న తొలి సిరీస్లో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. శ్రీలంకపై 5 టీ20ల సిరీస్ను మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే కైవసం చేసుకుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన 3వ టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ని ఎంచుకుంది. రేణుకా సింగ్, దీప్తి శర్మ జట్టులోకి తిరిగి రాగా అరుంధతి రెడ్డి, స్నేహ రాణాలకు విశ్రాంతినిచ్చారు. లంక ఓపెనర్లో హాసిని పెరీరా దూకుడుగా ఆడినప్పటికీ మిగిలిన బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా శ్రీలంక పవర్ ప్లేలోనూ 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. చెమరి ఆటపట్టు సమర విక్రమ, హాసిని పెరీరా పరుగులకు వెనుతిరిగారు. సిల్వా కూడా త్వరగానే అవుటవగా దులానీ, దిల్హారి పరుగులతో అందుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్ల క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ లంకను తక్కువ స్కోర్లకే పరిమితం చేయడంలో విజయవంతమయ్యారు. ఎక్కడా కూడా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పే ఛాన్స్ ఇవ్వలేదు. రేణుకా సింగ్తో పాటు దీప్తి శర్మ లంక ఇన్నింగ్స్ను దెబ్బకొట్టారు. చివర్లో వికెట్ కీపర్ కౌశాని ధాటిగా ఆడడంతో స్కోర్ 100 పరుగులు దాటగలిగింది. పవర్ ప్లేతో పాటు స్లాంగ్ ఓవర్లోనూ భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. దీంతో శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4, దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టారు. చేజింగ్లో భారత్ 27 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇంకా పూర్తి ఫామ్లోకి రాని స్మృతి మాందన కేవలం 1 పరుగుకే వెనుకతిరిగారు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన జెమిమా రోడ్రిగ్స్తో కలిసి షెఫాలి వర్మ ధాటిగా ఆడింది. జెమిమా ఆచితూచి ఆడిన షెఫాలి మాత్రం లంక బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడింది. జెమిమాతో కలిసి 2వ వికెట్కు 40 పరుగులు జోడించారు. జెమిమా 9 పరుగులకు అవుటైనప్పటికీ షెఫాలి దూకుడు మాత్రం తగ్గలేదు. తనదైన శైలితో రెచ్చిపోయిన షెఫాలి వర్మ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అటు హార్మన్ ప్రీత్ కౌర్ కూడా ధాటిగా ఆడడంతో భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. షెఫాలి వర్మ 79 నాటౌట్గా నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ 21 నాటౌట్గా రాణించారు. ఈ విజయంతో భారత్ సిరీస్ను కైవసం చేసుకుని 3వ ఆధిక్యంలో నిలిచింది. శ్రీలంక మహిళల జట్టుపై భారత్కు ఇది వరుసగా 4వ టీ20 సిరీస్ విజయం. భారత బౌలింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రేణుకా సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.